ఫ్రెండ్స్, ప్యారడైజ్ సినిమా నుంచి ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. అబౌట్ రిలీజ్ డేట్ గురించి మనకి అనౌన్స్మెంట్ అయితే ఒక అప్డేట్ అయితే మనకి ఒక పోస్టర్ రూపంలో మనకి ఇచ్చారు. ఆ రిలీజ్ డేట్ కూడా ఎప్పుడంటే చాలామంది ఏవైతే మార్చ్ అనుకున్నారు, తర్వాత జూలై, జూన్ అనుకున్నారు, కానీ మొత్తానికి ఆగస్ట్ 21న అయితే రాబోతుంది. సో ఎగ్జాక్ట్గా ఆ డేట్కి అయితే డెలివరీ చేయబోతున్నారు ది ప్యారడైజ్ సినిమాని అయితే. సో నాని గారి సినిమా ది ప్యారడైజ్ సినిమా గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ వస్తుంటాం. మిస్ కాకుండా ఉండండి. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఇంక లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాని గారు ఈ సినిమాని చాలా ప్రెస్టీజియస్గా సినిమాని అయితే చాలా అద్భుతంగా మనకి ఇవ్వబోతున్నారు, డెలివర్ చేయబోతున్నారు ఆఫ్టర్ హిట్ 3 తర్వాత. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఎన్నో రివీల్ చేస్తూ వచ్చారు. ఫ్రమ్ ది ప్యారడైజ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికీ కూడా కొంచెం అంటే మాసియస్ట్ నేచురల్ స్టార్ నాని గారి యొక్క డ్యాన్స్ మూమెంట్స్ కూడా రన్ అవుతున్నాయి. అంటే కొరియోగ్రఫీ, డ్యాన్స్ ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. అంటే షూటింగ్ ఏవైతే కీలకమైన సీక్వెన్సెసే కాకుండా, సీన్సే కాకుండా డ్యాన్స్ మూమెంట్స్ కూడా ఉంటాయి కదా, డ్యాన్స్ నెంబర్స్, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ ప్రక్రియలోనే చాలా అద్భుతంగా అయితే ప్రొడక్ట్ అనేది డెలివరీ చేయబోతున్నారు ఆగస్ట్ 21కి. సో ఈ ప్రక్రియలో ఏంటంటే ఈ సినిమా హిట్ 3 తర్వాత చాలా ప్రెస్టీజియస్గా పెట్టుకున్నారు. అదేవిధంగా నాని గారి మార్కెట్ అనేది ఈసారి ఇండియానే కాకుండా కొంచెం నెక్స్ట్ లెవెల్లో పెట్టాలి అనేది చాలా ఎక్కువగానే పుష్ చేస్తున్నారు నాని గారు. ఎందుకంటే నాని గారికి హిట్ స్ట్రీక్ అనేది చాలా యునానిమస్గా ఉంది. ఆయన ఏ సినిమా పట్టుకున్నా కానీ చాలా ఎక్కువగానే హిట్స్ పట్టుకుంటూ వచ్చారు. ఎక్కడో కూడా ఎటువంటి బ్యాక్ ఫైర్ అయిన సినిమాలు కానీ, హిట్ ఫ్లాప్ అనేది ఎటువంటిది లేదు. ప్రతి స్క్రిప్ట్ పట్టుకున్నా, ప్రతి ఏదైతే బౌండెడ్ స్క్రిప్ట్ పట్టుకున్నా, ఏ సినిమా తీసినా కానీ అది పక్కాగా హిట్ అయ్యే మూవీ అవుతుంది, కానీ ఎక్కడ కూడా ఫెయిల్యూర్ అనేది కనిపించట్లేదు. సో నాని గారికి స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది చాలా అద్భుతంగా అయితే ఆయన ఒక స్కిల్ అయితే ఆయన బిల్డ్ చేసుకున్నారు. దానికి తగ్గట్టుగానే ప్రతి స్కిల్ కూడా, ప్రతి సినిమా స్క్రిప్ట్ కూడా అద్భుతంగా పట్టుకుని దాన్ని నెక్స్ట్ లెవెల్లో ఆయన టీంతో పాటు ఆయన కూడా నెక్స్ట్ లెవెల్కి ప్రొజెక్ట్ అవుతున్నారు. సో ఈ ప్రక్రియలోనే ద ప్యారడైజ్ సినిమాకి సంబంధించిన ఎన్నో కీలకమైన అప్డేట్స్ అయితే రివీల్ చేస్తూ వచ్చారు. శ్రీకాంత్ ఒడేలా గారు చాలా ప్యాషనేట్తో, చాలా ఎఫర్ట్స్తో ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు, దర్శకత్వం చేస్తున్నారు. నిర్మాతలు కూడా చాలా అద్భుతంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా. ఇందులో పనిచేసే టెక్నీషియన్స్ కూడా చాలా అద్భుతంగా, కెమెరా కానీ, మ్యూజిక్ కానీ, ఎవ్రీథింగ్ వాట్ నాట్ అన్నీ అద్భుతంగా అయితే చాలా ఎక్కువగానే ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమా కోసం అన్ని విధాలుగా కూడా తెరకెక్కించే విధంగా ఆడియన్స్కి గుడ్ ఎక్స్పీరియన్స్, బెటర్ ఎక్స్పీరియన్స్, ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం కోసమే వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ సినిమాలో కీలకమైన యాక్టర్స్ వచ్చేసరికి నాని గారితో పాటు మోహన్ బాబు గారు, మీ హీరోయిన్ వచ్చేసరికి ఖైదు, ఆవిడెవరో ఉన్నారు, లోయారా ఎవరో ఖైదు, దాంతోపాటు సంపూర్ణేష్ బాబు గారు కానీ, ఇలా చాలా కీలకమైన వ్యక్తులు అయితే ఈ సినిమాలో వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా అద్భుతంగా మనకి రేపు థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఒక్కొక్క క్యారెక్టర్ రివీల్ చేస్తున్నప్పుడు మనకు వచ్చే ఆ గూజ్ బంప్స్ కానీ, మనకు వచ్చే ఆ వైబ్స్ కానీ, మనకు వచ్చే ఆ హైప్ కానీ ఇట్స్ ద నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా కంప్లీట్గా చాలా రా అండ్ రస్టిక్, డ్రామాటిక్ థ్రిల్లర్గా అయితే ఉండబోతుంది. ఇది కన్ఫర్మ్ గుర్తుపెట్టుకోండి. చాలా ప్యాషనేట్తో శ్రీకాంత్ ఒడేలా గారు ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఇలాంటి సినిమా మరి ఇంకెప్పుడు చూడలేమేమో అనే అద్భుతమైన సినిమాని అయితే మనకి థియేటర్స్లో అందించబోతున్నారు. కేవలం ఆయన ప్యాషనేట్ ఏంటంటే ఎలాగైనా సరే ఈ సినిమాని నేను, ఈ స్టోరీ నేను, ఈ కథను నేను చెప్పాలి ఆడియన్స్కి, చాలా రా అండ్ రస్టిక్గా చెప్పాలి. నాని గారు లాంటి నేచురల్ స్టార్ని పట్టుకొని ఇలాంటి అద్భుతమైన సినిమాని తీస్తున్నారంటే నాని గారు ఎంత నమ్ముండొచ్చు ఈ స్క్రిప్ట్ని, ఆ డైరెక్టర్ గారిని. సో మీరు ఒకసారి ఆలోచించాలి. సో ఏదైనా సరే డైరెక్టర్ గారు ఏదైతే ఆయన విజన్ ఉందో, ఆయన యొక్క థాట్ ప్రాసెస్ ఉందో, ఈ సినిమాకి కరెక్ట్గా మనకి కొంచెం టైం అనేది డిలే అయినా కానీ చాలామంది కామెంట్స్లో ఇంట్రెస్ట్ పోతుంది, అసలు ఏంటిది లేటు, నేనైతే సినిమాకి వెళ్ళా అని చాలామంది చెప్తున్నారు. బట్ తప్పు, మీరు మాట్లాడుతుంది తప్పు. కామెంట్స్లో అలా చేయకూడదు. ఈ సినిమా ఎంత లేట్ అయితే మనకి బెటర్ అవుట్పుట్ అనేది, బెటర్ ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. బెటర్ ప్రమోషన్స్ కూడా చేయొచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆగస్ట్ 21న వస్తుంది అంటే ఇంకా షూటింగ్ అనేది జరుగుతుంది, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. చాలా అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు కాబట్టి
రేపు మనం 21st చూస్తే ఆగస్ట్ 21, 2026 మనం చూసినప్పుడు ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది నాని గారు ఇచ్చే పెర్ఫార్మెన్స్ కానీ, మిగతా ఆర్టిస్టులు చేసే పెర్ఫార్మెన్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ పిక్చరైజేషన్ కానీ మీరు చూసినప్పుడు ఫిదా అవ్వాలా లేదా దానికి తగ్గట్టుగా అన్ని విధాలుగా కూడా క్రాఫ్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. నేను చెప్తున్నాను, నాని గారి సినిమా ఈజ్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్ గ్లోబల్ హిట్ అంతే. ఈ సినిమా ఇప్పుడు ఓన్లీ తెలుగు భాషల్లోనే లేదనుకుంటే మిగతా సౌత్ రీజియన్లోనే రిలీజ్ అవ్వట్లేదు. సౌత్తో పాటు నార్త్తో పాటు బెంగాలీ కానీ, స్పానిష్ కానీ, ఇంకా ఓవర్సీస్లో కానీ చాలా అద్భుతంగా అయితే రిలీజ్ చేయబోతున్నారు. చాలా పలు రకాల భాషల్లో అయితే ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఒక్కసారి ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత మేబీ ఇంకొన్ని లాంగ్వేజెస్ అయితే ఎక్స్పాండ్ అవ్వచ్చు, ఇంక్రీజ్ అవ్వచ్చు, మనం చెప్పలేం. ఎందుకంటే ఈ సినిమాకున్న హైప్ కానీ, ఈ సినిమాకున్న క్రేజ్ కానీ, ఈ సినిమాకున్న ఆ డిమాండ్ కానీ, ఆ మార్కెటింగ్ కానీ ఇట్స్ ద నెక్స్ట్ లెవెల్. ప్రొడ్యూసర్ గారు కూడా చాలా ఎక్కువగానే నమ్మారు ఈ సినిమాని. మీరు చూస్తారు థియేటర్స్లో చాలా అద్భుతంగా అయితే సినిమా వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 21 రిలీజ్ అవుతుంది కదా, మీ అందరికీ తెలుసు కదా. దీనికి వారం ముందు ఆగస్ట్ 15న సల్మాన్ ఖాన్ గారి సినిమా కానీ, సన్నీ డియోల్ గారి సినిమా కానీ ఇవైతే ఉన్నాయి. దాంతోపాటు మన రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమా జైలర్ 2 ఉంది కదా, ఇది కూడా ఆ టైంకి రిలీజ్ చేద్దాం అనే ఒక వాదన అయితే, ఒక చర్చలు అయితే, కొన్ని బజ్ అయితే నడుస్తుంది, స్పెక్యులేషన్ అయితే జరుగుతుంది. సో ఒకవేళ ఆ టైంకి ఏ సినిమాలైనా రిలీజ్ అయినా కానీ జైలర్ అయితే ఖచ్చితంగా మనం చూడాలి, రజనీకాంత్ గారు కాబట్టి డెఫినెట్గా చూడాలి. సో ఇది పక్కన పెడితే, సో ఆగస్ట్ 15th రిలీజ్ అయితే ఏ మూవీస్ అయినా కానీ ఆగస్ట్ 21కి ఎటువంటి కాంపిటీషన్ అయితే ఉండదు. సో సల్మాన్ ఖాన్ గారి సినిమా అయినా కానీ, సన్నీ డియోల్ సినిమా అయినా కానీ అవి వారం రూపంలో ఆడితే తర్వాత నాని గారి హవా అయితే నార్త్ ఇండియాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పీక్ లెవెల్లో నడుస్తుంది అంటలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఆగస్ట్ 21 తర్వాత మనకు కొన్ని కీలకమైన వీకెండ్స్ అయితే, కొన్ని హాలిడేస్ అయితే చాలా ఎక్కువగానే వస్తున్నాయి. సో ఆగస్ట్ 21 నుంచి సెప్టెంబర్ ఎండింగ్ వరకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, ఇది గట్టిగా చెప్పచ్చు. సో ప్యారడైజ్ సినిమాకి ఫుట్ఫాల్స్ పరంగా, హాలిడేస్ పరంగా, పబ్లిక్ రియాక్షన్ పరంగా, పబ్లిక్ టాక్ పరంగా, పబ్లిక్ సినిమాకి వెళ్ళి సినిమా కలెక్షన్స్ ఇవ్వటంలో కానీ, సినిమా ఎంజాయ్ చేయడం విషయంలో కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఎక్కడక్కడ కాంప్రమైజ్ అయితే ఉండదంటలో లేదు, ఇంకా వేరే మాట చెప్పేది ఏం లేదు, ఇంకా అతిశయోక్తి అనుకోవద్దు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్, అది మాత్రం కన్ఫర్మ్. సో నాని గారు ఈ సినిమా ఎందుకు పోస్ట్ పోయిందని చెప్పేసి చాలామంది అసంతృప్తి అయితే చాలామందికి ఫ్యాన్స్కి ఉంది. అందుకే ఈ ఆగస్ట్ 21, 2026 మొత్తం అన్ని థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నాం, వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పేసి నేను ప్రీవియస్గా కూడా ఒక వీడియోలో చెప్పాను. నాని గారి ఫ్యాన్స్ నుంచి ఒక ప్రెషర్ అయితే ఉంది సినిమా టీంకి. సినిమా అప్డేట్ ఏమీ లేదు, సినిమా మార్చిలో రిలీజ్ అవుతుందా లేదా, కనీసం జూన్ జూలైలో రిలీజ్ అవుతుందా లేదా అనే దానికి కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం ఈ అప్డేట్ అనేది మన ముందు అందరికీ తీసుకురావడం జరిగింది. సో దీన్ని క్లియర్ కట్గా మీకు నేను ఇచ్చాను అనుకుంటున్నాను అప్డేటు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నాని గారి అప్డేట్ అంటే ప్రతి యూత్, ప్రతి యంగ్స్టర్ తెలుసుకోవాలనుకుంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ కూడా నాని గారి ఫ్యాన్స్ అయి ఉంటారు. సో న్యాచురల్ స్టార్ నాని గారు అంటే మొత్తం మిడిల్ క్లాస్ ఏజ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, మిడిల్ క్లాస్ ఏజ్ పీపుల్ అట్ ది సేమ్ టైం యంగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో అందరూ నాని గారి ఫ్యాన్స్ అయి ఉంటారు. సో బిగ్గెస్ట్ మూవీ ది ప్యారడైజ్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది నెవర్ బిఫోర్ నాని గారు చేయబోతున్న సినిమా. చాలా ఎక్కువగానే భారీ బడ్జెట్తో, భారీ లాంగ్వేజెస్లో రిలీజ్ చేయబోతున్నారు. మార్కెటింగ్ కానీ, ప్రమోషన్స్ కానీ పీక్ లెవెల్లో చేస్తారు. అలాంటప్పుడు నాని గారి ఫ్యాన్స్ కూడా ఇంకొంచెం ఎక్స్పాండ్ అవుతారు, ఇంకొంచెం ఎంకరేజ్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. తప్పకుండా మన ఛానల్కి అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తున్నాను. సో ఇది ఓవరాల్గా ది ప్యారడైజ్ సినిమా సంబంధించి కంప్లీట్ మూవీ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.